గుడ్ మార్నింగ్ అండి. లాస్ట్ క్లాస్లో సిపాయిల తిరుగుబాటు ప్రారంభం కావడానికి ముందు జరిగిన సంఘటనల గురించి చర్చించుకున్నాం. ఇవాళ సిపాయిల తిరుగుబాటు ప్రారంభం కావడానికి కొన్ని ముఖ్య అంశాలు ఒకసారి చర్చిస్తాము. 1857 సిపాయిల తిరుగుబాటు. 1857 సిపాయిల తిరుగుబాటు. సో ఇది మనకు టాపిక్ వస్తాయంటే వీడియోస్ కంటిన్యూషన్ ఉంటాయి. టాపిక్ ఇది ఏంటి, ఇందులో ఇప్పుడు మనం చర్చించుకోవాల్సిన అంశాలు ఏంటి అంటే, నెంబర్ 1 స్టేట్మెంట్స్. అంటే సిపాయిల తిరుగుబాటు మీద ఎవరెవరు ఏ స్టేట్మెంట్స్ ఇచ్చారు. మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇలాంటి బిట్లు అడుగుతారు. ఫర్ ఎగ్జాంపుల్ విడి సావర్కర్ ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. మీకు ఒక గుర్తుంటే లేదా తెలుసుంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే లీ అనే వ్యక్తి, మిడ్లీ అనే వ్యక్తి, జవహర్లాల్ నెహ్రూ అనే వ్యక్తి ఒక్కొక్క రకంగా స్టేట్మెంట్స్ ఇచ్చారు. మన పోటీ పరీక్షల ప్రత్యేక దృష్ట్యా ఈ స్టేట్మెంట్స్ అవసరం మనకి ఎగ్జామినేషన్. సో అది నెంబర్ 1 ఒకటి స్టేట్మెంట్స్. రెండవది ప్రాంతాలు. ఏ ఏ ప్రాంతంలో సిపాయిల తిరుగుబాటుకి నాయకత్వం వహించారు. ఫర్ ఎగ్జాంపుల్ ఢిల్లీ, కాన్పూర్, బీహార్, ఉత్తరప్రదేశ్. అలాగే మన దక్షిణ భారతదేశంలో ఏమైనా జరిగిందా, లేదా సిపాయిల తిరుగుబాటు వ్యతిరేకంగా జరిగిందా, లేదా బ్రిటిష్ వాళ్ళకు అనుకూలంగా జరిగిందా, లేదా దక్షిణ భారతదేశంలో సిపాయిల తిరుగుబాటులో పాలు పంచుకున్నారా లేరా అన్నవి కూడా మనం చూడాలి. ఆ స్టేట్మెంట్లో నాయకత్వం వహించిన వ్యక్తులను, ఆ నాయకత్వాన్ని అణచివేసిన బ్రిటిష్ అధికారులు, ఇవి రెండు మనకు ఇంపార్టెంట్. అంటే ఆ స్టేట్మెంట్స్కి నాయకత్వం వహించిన లీడర్లు, దాన్ని అణచివేసిన బ్రిటిష్ అధికారులు, ఇవి రెండు మనకు ఇంపార్టెంట్. ఒకసారి మనం ప్రాంతాలు చూడాలి. అలాగే మరికొన్ని అంశాలు ఇందులో మనం చర్చించుకునే నెంబర్ 3 ఏంటంటే తక్షణ కారణం ఏంటి సిపాయిల తిరుగుబాటు జరగడానికి. తక్షణ కారణం ఏంటి సిపాయిల తిరుగుబాటు, ఇమ్మీడియట్ కాజెస్ ఏంటి సిపాయిల తిరుగుబాటు జరగడానికి ఒక అంశం. అలాగే మరొకటి సాధారణ కారణాలు ఏంటి, సాధారణంగా కారణాలు ఏంటి, ఈ కాన్సెప్ట్ ఒకటి. అలాగే ఈ సిపాయిల తిరుగుబాటుని నెంబర్ 5 అకౌంట్స్. సో ఫలితాలు ఏంటి, సిపాయిల తిరుగుబాటు జరిగిన తర్వాత దాని ఫలితాలు భారతదేశంలో ఎలా ఉన్నాయి, ఒక అంశం నెంబర్ 5. నెంబర్ 6 విజయమా వైఫల్యమా సిపాయిల తిరుగుబాటు. ఒకసారి చూడండి, విజయమా ఆర్ వైఫల్యమా, దీనికి కారణాలు ఏంటి అన్న అంశాలు. ఇన్ని కోణాల్లో మనం సిపాయిల తిరుగుబాటు గురించి తెలుసుకోవాలి. సో ఇలా ఉంటే దాన్ని మనం ఒక అవగాహన వస్తుంది. సిపాయిల తిరుగుబాటు కారణాలు, ఆర్థిక కారణాలు, సాంఘిక కారణాలు, రాజకీయ కారణాలు, సామాజిక కారణాలు అంటే అప్పుడు నేర్చుకుంటే అది సిపాయిల తిరుగుబాటు కాదండి. అంటే మనం ఆ విధంగా కూడా ఉంది. కాకపోతే మనం పోటీ పరీక్షలు ప్రత్యేక దృష్టి వెళ్తున్నాం కాబట్టి ఆ పోటీ పరీక్ష ప్రత్యేక దృష్టిలో ఈ కోణంలో మనం ఏంటంటే బిట్టు మనకి ఎక్కడి నుంచి వచ్చింది జరగదు. ఒక చిన్న లాజిక్, సిపాయిల తిరుగుబాటు జరుగుతున్నప్పుడు భారతదేశం పరిపాలిస్తున్న గవర్నర్ జనరల్. ఇది మనకు ఒక ప్రశ్న. సిపాయిల తిరుగుబాటు జరిగినప్పుడు భారతదేశం పడుతుంది. చాలా మందికి మనకు డల్ హౌస్ అనే గుర్తొస్తుంది. డల్ హౌస్ అయితే కాదు, ఒకసారి లాజిక్ను గుర్తుపెట్టుకోవాలి. అలా ఇది ఇన్ని ఐటమ్స్ అన్నింటిను మనం ఒక్కొక్క దాన్ని ఒక్కొక్క గురించి చర్చించుకున్నాము. రేపు క్లాస్లో మనకి సాధారణ కారణాలు ఏంటి, సిపాయిల తిరుగుబాటు జరగడానికి సాధారణ కారణాలు ఏంటి అనే అంశాన్ని చర్చించుకుంటాం. థ్యాంక్ యూ.